నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అశోక్ నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈ నెల 10వ తేదీన రాత్రి వేళ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, సాయి కుమార్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి చోరీకి గురైన వస్తువులను మీడియా ముందు ప్రదర్శించారు. నిందితుల వద్ద నుండి 6.2 తులాల బంగారం, 8 కిలోల వెండి, సుమారు 2.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తులను వీరిని పోలీసులు గుర్తించారు. ఏసీపీ శ్రీనివాస్ ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించారు. క్రైమ్ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దొంగల బుడ్డాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ ముఠా ఎవరంటే ఈ టెంపుల్స్లో అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మనకి అందరికి తెలిసింది అశోక్ నగర్లో వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంది. మనకు 10వ తారీఖు నాడు పొద్దున కంప్లైంట్ రావడం జరిగింది. దీంట్లో పులిజాల ఆనంద్ గారు ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారు ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 9వ తారీఖు రాత్రి వాళ్ళు టెంపుల్ 29 గంటలకు మూసేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత పొద్దున వచ్చి చూస్తే దాంట్లో ఉన్న బంగారు నగలు అలాగే సిల్వర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగతనమైనని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ బంగారం 62 గ్రాములు ఉంది. అలాగే సిల్వరు వెండి ఆభరణాలు 7.5 కిలోలుగా ఉన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 10వ తారీఖు నాడు. మనకి దీంట్లో మా స్టాఫ్ అందరూ కూడా బాగా కష్టపడి నిన్న ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడం 5 రోజుల్లోనే దీన్ని మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎక్యూర్డ్ మొత్తం 3 ఉన్నారు. దీంట్లో ఇతను గత 14 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. అన్ని టెంపుల్స్లోనే చేస్తాడు. అక్కడ ఎవరు దాదాపు ఇప్పటికీ 26 చేసిన, దీంతో కలిపి 27వ అఫెన్సివ్ దొంగతనం చేయడం, టెంపుల్ అఫెన్సెస్. అలాగే ఇంకొకతనుడు ఉప్పు సాయి కుమార్ అని చెప్పేసి ఇతను ఇప్పటిదాకా 10 అఫెన్సులు చేసినాడు. ఇతను కూడా అన్నిసార్లు చాలాసార్లు జైలుకు పోవడం కూడా జరిగింది. అతనితో పాటు ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ అని చెప్పి ఇతను కూడా 10 కేసుల్లో ఇంతమంది జైలుకు పోయి రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఈ అఫెన్సెస్ చేయాలని నిర్ణయించుకొని ఈ సాయి కుమార్ ఆటో ఏదైతే ఉందో అతనికి ఒక ఆటో ఉంది. ఈ ఆటోలో తిరుగుకుంటూ ఈ రాత్రి కూడా ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, ఎక్కడైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉండరో, ఎక్కడైతే సరిగ్గా లాకింగ్ సిస్టమ్ టెంపుల్ సంబంధించిన తాళాలు సరిగ్గా వేసుకొని ఉండరో, ఇటువంటి ప్లేసులు అంటే కొద్దిగా ఐసోలేటెడ్గా ఉన్న ప్లేసులు ఇటువంటివి చూసి వాళ్ళు రెక్కి చేసి ఈ ఆభరణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి చూసుకొని అటువంటి దాంట్లో ఆ టెంపుల్స్లో దొంగతనానికి అలవాటు పడి వీళ్ళు ఈ ఆర్టికల్స్ తీసుకెళ్తా అమ్మడం,
ఈ జైలుకి పోవడం కూడా పరిపాటిగా అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఇతను యాక్చువల్గా ఈ మహేందర్ రెడ్డి మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ సాయి కుమార్ మన జైల్లో కలిసినాడు. కలిసిన తర్వాత ఈ టెంపుల్ అఫెన్స్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి, అక్కడ ఎవరు పట్టుకోరని చెప్పేసి ఉద్దేశంతో ఇతను తీసుకుని రావడం జరిగింది. ఈ సాయి కుమార్, ఈ శ్రీనివాస్ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఇంకో అతన్ని అసోసియేట్గా చేసుకుని ముగ్గురు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది.